సాంగ్ అయినంతసేపు నిశ్శబ్దం పాటించడానికి ప్రయత్నించండి. దానికి సంబంధించింది ఎవరు ఆన్సర్ చేస్తే ఒక చిన్న గిఫ్ట్, మరి పెద్ద గిఫ్ట్ కాదు. అలాగే మొదటి పాటలో ఓన్లీ పుష్పాంజలి అని చెప్పాను. పుష్పాంజలితో పాటు గణపతి ప్రార్థన, మహాగణపతిని కూడా ఆ రెండు కలిపి అది ప్రదర్శన చేయడం జరిగింది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వినయ్. ఫస్ట్ క్వశ్చన్ ఫర్ గిఫ్ట్ చిన్నదే అయినా పేరు పెద్దది. ఓకే, ఇతర హిందూ పండుగల మాదిరిగా కాకుండా సంక్రాంతి ప్రతి సంవత్సరం ఒకే రోజున వస్తుంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఇతర పండుగల మాదిరిగా కాకుండా సంక్రాంతి ప్రతి సంవత్సరం ఒకే రోజున వస్తుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, January 14. రీజన్ ఏంటి? మామీ ఆన్సర్ తెలిస్తే నేను మైక్ చేస్తాను. మకర సంక్రాంతి, మకరం నుంచి వస్తాడు, ధనుసు నుంచి మకరం. అందుకు ప్రతి సంవత్సరం January 14 పడుతుంది. కర్కాటక సంక్రమణం July 16 వస్తుంది. అది కారణం. అక్కడ ప్రతి నెల కూడా ప్రతి నెల మారుతాడు. ప్రతి దీంట్లో ప్రతి సంక్రమణంలో ధనస్సు నుంచి మకరంకి వస్తాడు కాబట్టి అది మకర సంక్రాంతి January 14 పడుతుంది. అది కానీ 15 వస్తుంది. గిఫ్ట్ తర్వాత వస్తుంది. గిఫ్ట్ తీసుకొని చేస్తాం. థ్యాంక్ యూ. కాకుండా నృత్యకారుని యొక్క పరిణామాన్ని, దైవిక లయ పట్ల నర్తకి యొక్క అంకిత భావాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ సాంగ్ 19వ శతాబ్దంలో తంజావూరు రాయల్ కోర్టులో ప్రఖ్యాత తంజావూరు క్వార్టెట్, అంటే నలుగురు ప్రసిద్ధ కవులు చిన్నయ్య, పొన్నయ్య, శివానంద, ఒడివేలు, వీళ్ళు 19వ శతాబ్దంలో తంజావూరు రాజు దగ్గర ఈ సాంగ్ కంపోజ్ చేయడం జరిగింది. ఈ పాట 5 విభిన్న తాళాలు. మొదటి సాంగ్ ఒక తాళం ఒక రాగం. ఈ పాట 5 విభిన్న తాళాల్లో కంపోజ్ చేయబడింది. ఈ నృత్యం ఆకర్షణీయమైన మెడ, భుజం మరియు చేతి కదలికల ద్వారా స్టార్ట్ అయ్యి మొదలయ్యి అరబండి కాళ్ళు, నడుము అక్కడతో కంక్లూడ్ అవుతుంది అనమాట. అక్కడతో ఎండ్ అవుతుంది. ఈ నృత్యం ఈ సాంగ్ కళ్యాణి రాగంలో మయూర అలరింపు అతిథి గురువు గారైన శ్రీమతి ఇందిరా కశ్యప్ కొరియోగ్రఫీ చేశారు. సో లెట్స్ వెల్కమ్ అజితి అగైన్ ఫర్ హిస్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్.